నీ పనే బాగుంది హేమా, హాయిగా వర్క్ ఫ్రమ్ హోమ్. నేను మాత్రం ఆఫీస్కి దుబ్బించుకోవాల్సి వస్తుంది. ఇంట్లో కూర్చుని బోర్ కొట్టి నేను చచ్చిపోతుంటే నువ్వేమో వర్క్ ఫ్రం హోమ్ హాయిగా ఉందని కామెడీ చేస్తున్నావా? ఏంటి బోర్ కొడుతుందా? మరి అవును హేమా, హ్మ్? ఈరోజేంటి నువ్వు ఇంత అందంగా ఉన్నావు? అవును, ఈ డ్రెస్ ఎప్పుడు కొన్నావు? ఈ డ్రెస్ నువ్వు కొన్నదే మర్చిపోయావా? నాకింత మంచి టేస్ట్ ఉందా? నాకే తెలీదే. కానీ నువ్వు మాత్రం సూపర్ ఉన్నావు తెలుసా. ఆసమ్ ఆసమ్ అంతే. థ్యాంక్ యూ. సరే కానీ ఇవాళ ఈవినింగ్ షాపింగ్కి వెళ్దామా? చాలా డేస్ అయింది బయటకు వెళ్ళి. గ్రాసరీస్ అవి తీసుకోవాలి, ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా తీసుకోవాలి. ఈవినింగా? Please. మ్, నాకు చిన్న పని ఉంది. ఏం పని? నా ఫ్రెండ్ రవినివాస్ గారు టెర్రస్ మీద పార్టీ ఇస్తానన్నాడు. పార్టీయా? ఆ, ఈ రవి నివాస్ వల్ల నువ్వు చెడిపోతున్నావో లేకపోతే అతని పేరు చెప్పి నువ్వు తాగేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు, కానీ పార్టీలు మాత్రం చాలా ఎక్కువైపోయాయి. అస్సలు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ప్లీజ్ ప్లీజ్ హిమా, నో వే. ప్లీజ్ ప్లీజ్ నువ్వు ప్లీజ్ హిమా. తాగితే అసలు మనిషివి కాదు, నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు. లేదు హిమా, రెండే పెగ్గులు. నువ్వు విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నావు. నేను అస్సలు అలా పంపించాను. అలా చేయను హిమా. No. జస్ట్ రెండే పెగ్గులు, ఒక గంట ఉంటాను, వచ్చేస్తాను. ప్లీజ్ 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 నువ్వేం ప్లీజ్ ప్లీజ్. చేస్తున్నావో తెలియని మెంటల్ స్టేట్ కి వెళ్ళిపోతున్నావు. నీకు లేదు అర్థమవుతుందా? లేదు, ఈరోజు అస్సలు అలా చేయను. జస్ట్ నేను చెప్పినట్టు రెండంటే రెండే పెగ్గులు తాగుతాను, వెంటనే వచ్చేస్తాను. ప్లీజ్ మా బంగారం కదా, బుజ్జు 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 బుజ్జు. ప్లీజ్ 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 ప్లీజ్. సరే, సూపర్. వన్ కండిషన్. ఓన్లీ 2 పెగ్స్. ఓకే, అంతకంటే ఎక్కువ తాగడానికి ఓన్లీ 2 పెగ్స్, అంతకంటే ఎక్కువ తాగను. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ మా బంగారం. సార్ కార్ కీస్ కార్ క్లీన్ చేసావా? చేశాను సార్. టిఫిన్ చేసావా? చేయలేదు సార్. శ్యామలా, చేశాను. అమ్మా మీ ఆయనకి టిఫిన్ పెట్టు. భర్త ఏమో వాచ్మెన్, భార్య ఏమో పని మనిషి. భలే కుదిరారు మనకి. సరే కానీ ఎలాగో నువ్వు బయటకు రానంటున్నావు కదా, నేను ఈవినింగ్ గ్రాసరీస్ కి నా ఫ్రెండ్ తో పాటు వెళ్ళిపోతాను. ఓకే. నేను వచ్చేసరికి లేట్ అవ్వచ్చు. నువ్వు ఇంటికి వచ్చేసేయ్, తను నీకు ఎలాగో వండి పెట్టేస్తుంది. నువ్వు పెట్టుకుని తినేసేయ్, ఓకేనా? షూర్ కానీ తొందరగా వచ్చేయాలి, షూర్, ఓకేనా? చెప్పాగా, తప్పకుండా వస్తా. బాయ్ డార్లింగ్. హాయ్. బా భలే తెచ్చావురా. ఇదిరా స్టఫ్ అంటే. మీరు చెప్పినే తీసుకొచ్చాను సార్. నువ్వు సూపర్. కాకపోతే ఈ రోజు నువ్వు మాతో మందేయాలరా. అవునరా. నేనా? ఆ, అయ్య బాబోయ్, నేను మందు తాగనని మా మీద ఒట్టేసిన సార్. అయ్యో ఒట్టేసావా? ఆ, ఒట్టినా మూల పెట్టరా, ఆ. వెళ్ళేటప్పుడు తీసుకెళ్తూ గానీ అది ఎక్కడికి పోదు. అయ్యో, వద్దు కాకపోతే సార్, ఈ రోజు నువ్వు మందేయాలరా. ఏరా పట్టుకో. అసలు మందేసేవాడే అయ్యో, మగాడ్రా. సార్, సార్. మీరు తాగండి. అంటాడు. అరే లేడీస్కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. అసలు లేడీస్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోకూడదురా. నిలబెట్టుకుంటావేంటి? తీసేయాలంతే. ఏరా, మస్తుగా ఉంటది. ఆ. ఏసి నాకు తెలుసు. ఎయ్, ఎయ్. అంతేనేటారా అంతే. సార్? అంతే. పెద్ద పెద్ద సీఎంలు పిఎంలే ఇచ్చిన మాట నిలబెట్టుకోరు. ఇంకా మనమేంతరా? ఎయ్ చెప్పరా. అర్జుడు ఏసి ఎంత హాయిగా ఉన్నాడు. ఎట్టుంది సోపరా. అసలు మీ మీ అందరికి రా, మన తాగుబోతుల ఐకమత్యం గురించి చెప్పాలరా. అసలు మన తాగుబోతుల ఐకమత్యం ఎట్లా ఉందో తెలుసురా మీకు? మన దేశంలో భిన్నత్వం లేకత్వం అంటారు, అది కూడా మన తాగుబోతులు ఉందిరా. Yes. అవునా సార్? మనలో కులం లేదు, మతం లేదు, ఆడలేదు, బంగలేదు, భాష లేదు, ప్రాంతం లేదు, అందరం ఒకటేరా. నిజమా సార్? అసలు రా, మనకి ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసా? రేట్లు పెంచేస్తున్నారా, క్వాలిటీ తగ్గిస్తున్నారా. మరి అడిగేవాడే లేడురా. అడగరారా ఎవరు? అడగాలరా. మళ్ళీ ఆంధ్రాలో కొత్త కొత్త బ్రాండ్లు. ఇంత అన్యాయం చేస్తున్నారా. అందుకే మనం ఒక గ్రూప్ ఫామ్ అవుదాం. ఆల్ ఇండియా డ్రింకర్స్ అసోసియేషన్ ఫామ్ అయ్యి మనం వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా రేగిపోదాం. షేర్ చేసేద్దాం. మనకి ఎవడు అన్యాయం చేసినా, రేట్లు పెంచేసినా ఎడాపెడ అసలు తాగి తాగి చచ్చిపోయినోడికి అవును సార్. ఏంటి మన గవర్నమెంట్ కాంపన్సేషన్ ఇవ్వాలరా. మన డబ్బంతా ఏం చేస్తున్నారా? ఐ వాంట్ ద ఆన్సర్. ఇవ్వాలి సార్. సూపర్ లక్ష్మణ ఏంటి. అందుకే మనందరం అసోసియేషన్ ఫామ్ అయ్యి, యూనియన్ అయ్యి, మొత్తం మన పవర్ అంటే దేశానికి చూపించాలి. అలానే చేద్దాం సార్. అదిరే లక్ష్మణ్, అది పవర్ అంటే. బాగా రే వెళ్తారా? అప్పుడే ఏంట్రా? చాలా టైర్డ్ అయ్యారా బాబు. బాగా వాగేసాను కదా, బాగా అలిసిపోయాను. ఫ్లాట్కి వెళ్ళి అన్నది అంటాను, కొంచెం నిద్రపోతాను. లక్ష్మణ బాయ్ రా. బాయ్ సార్. లక్ష్మణ జాగ్రత్త. సరే సార్. అరే బాయ్ రా, రే. జాగ్రత్తగా ఉండు. తాగుబోతుల సంఘానికి జై జై. అయ్యగారు,
బావగారు చెప్పినట్టు వండి పెట్టాను, మీరు వెళ్ళి పెట్టుకొని తినండి. అయ్యగారు ఏంటిది? ఏం పర్లేదులే. ఏంటిది అసలు? దా, ఏయ్. వదలండి. ఏం కాదు, ఏం కాదు. వదలండి అయ్యగారు. ఏయ్, నిన్ను ఏయ్, అరవకు, అరవకు. వదలండి. వదలండి. ఉండవా? ఏయ్, ఏం చేస్తున్నావు? వదలు. మనిషివా పసుపా? తాగిన మత్తులో నువ్వేం చేస్తున్నావా నీకేమైనా తెలుస్తుందా? నువ్వు మేలకుండా దాన్ని రేప్ చేస్తాను నేను. సారీ శ్యామల, ఆయన తాగుతారు కానీ చెడ్డవాడు కాదు శ్యామల. తాగిన విషయాలు తెలియక ఏదైనా ప్రవర్తించేశారు. బాధపడకు ప్లీజ్. ఆయన తరపున నేను నీకు సారీ చెప్తాను. ఎప్పుడు ఇలా చేయలేదమ్మా. ఏడవకు, ఏడవకు ప్లీజ్. తాగిన మత్తలో తెలియక తప్పు చేసేశాడు. ఆయన తరపున నేను నీకు నిజంగా సారీ చెప్తున్నా. ప్లీజ్. బాధపడకు ప్లీజ్, బాధపడకు, బాధపడకు. ఇంత పని చేస్తావా కొడక? కొడక ఎంత ధైర్యం నీకు? పదరా అన్నావు తాగి పడేసే ముందు ఆగే దరిద్రపడా కొడక. నువ్వు నా పిల్ల మీద చేస్తావా? బతికంతరా నిన్ను నిన్ను నీ చేపట్టుకుంటాడు. అది తాగిన మత్తులో చేశాను. మరి వాడు కూడా తాగిన మత్తులోనే చేశాడు. అయితే చిన్నంతరం పెద్ద వాడికి చిన్న పెద్ద స్టేటస్ ఏం తెలుస్తుందా? ఇప్పటికైనా అర్థమైందా తాగిన మత్తులో నువ్వేం చేస్తున్నావో? నిన్ను నేను చేసిన దానికి నా మీద నాకు అసహ్యం వేస్తుంది. ఐఎమ్ రియల్లీ సారీ. కానీ అక్కడికి ఇలా చేయించా. ఈ చెత్త నా కొడుకు. అయ్యగారు, మీరంటే నాకు ఎంతో గౌరవం అయ్యగారు. మీరు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. అమ్మగారి మీద నాకు అలాంటి ఉద్దేశమే లేదండి. మీరు చేసిన తప్పు మీకు అర్థం అవ్వాలని
అమ్మగారు నాతో అలా చేయించారు సార్. మీరు నాతో ప్రవర్తించిన తీరికి నాకు కోపం రాలేదయ్య గారు, బాధేసిందంతే. శ్యామలం, నన్ను క్షమించు. నేను అలా చేయకూడదు. ఐఎమ్ సారీ. హిమ, ఐ స్వేర్ ఇట్, మరెప్పుడు ఈ మందు తాగను. నన్నింత నీచ స్థితికి దిగజార్చే ఈ మొత్తం నా కుద్దు. మన ప్రేమ మీద ఒట్టు. నువ్వు చాలా మంచివాడివి అనూస్, కానీ ఇదొక్కటే నీ లోపం. ఇప్పటికైనా తెలుసుకున్నావు. ఐఎమ్ సో హ్యాపీ. అప్పట్లో నేను వంట భలే చేసేవాడిని తెలుసా. అవునా? ఆ. కాకపోతే ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. అయితే ఇవాళ నుంచి నువ్వే వంట చేయాలి. ఇప్పుడు నువ్వు తినగలవో లేదో తెలియదు. రే విషు, హౌ ఆర్ యు? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ రా. ఈ రోజు ఈవినింగ్ చిన్న పార్టీ ఉంది, నువ్వు రావాలిరా, చిల్ అయిపోతాం. రే ప్లీజ్ రా, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి రా. నేను ఈ మధ్య పార్టీలు రావడం మానేశాను. రే 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 1 అవర్ వచ్చిపోరా. బాబు, 1 అవర్ 1 పెగ్ అని ఫుల్ బాటిల్ తాగేసి అవుట్ ఆఫ్ కంట్రోల్ పై బాబోయ్ ఆ రచ్చ మళ్ళీ నేను చేయలేను. ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయండి నాయన. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దట్ ఎనీ మోర్. లేకపోతే ఫ్యామిలీతో ఇంటికి వచ్చాయి, హాయిగా కలిసి భోంచేద్దాం, సరదాగా కబుర్లు చెప్పుకుందాం. ఓకేనా? సరేలేరా, క్యారీ ఆన్, నేనేం ఫోర్స్ చేయను. ఓకే బాయ్. ఓకేరా, బాయ్, టేక్ కేర్. చూసావు బంగారం, ఈరోజు నుంచి పార్టీలైనా ఎంజాయ్మెంట్ అయినా ఓన్లీ నా బంగారం తోటే. ఓకేనా? సో స్వీట్ ఆఫ్ యూ. మాట తప్పవుగా. నీ మీద ఒట్టు. మా బుజ్జి.